ప్రసన్నకి ప్రజా సమస్యలు పట్టవా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూటి ప్రశ్న. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలం రామన్నపాలెం పంచాయతీలో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో కర్పూర హారతుల నడుమ ప్రజలు ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో కనీస అవసరాలు సైతం అందక ప్రజలు నానా తంటాలు పడుతూ ఉన్నారని, బడుగు బలహీన వర్గాల పరిస్థితి అయితే దయనీయంగా మారిందని, కేవలం గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైన ఈ వైసీపీ పార్టీని ప్రజలంతా కనిపెట్టాలన్నారు. కనీస అవసరాలలో ప్రాముఖ్యమైనది నీరు. ఈ త్రాగునీరు అందక నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఉన్నాయని, ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. కాబట్టి ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో తమకు కేటాయించిన 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి అమరేంద్రారెడ్డి, డేగా దయాకర్ రెడ్డి, బద్వేల్ వినీల్ రెడ్డి, కరటం మల్లికార్జున, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ మన పార్టీ అని చెప్పి, కాబట్టి మరోసారి బేడే శుభాకాంక్షలు జరుపుతున్నాను అందరికీ. ఈ గ్రామ ప్రజలకు ప్రధాన సమస్య కోవూరు జాతీయ రహదారి నుండి గ్రామంలోకి రావడం కోసం ప్రమాదాలు అరికట్టేలా అండర్ పాస్ బ్రిడ్జిలు కట్టి కావాలని అడుగుతున్నారు. అవి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పి నేను మాట ఇస్తున్నాను. విధంగా మనం అధికారంలోకి వచ్చినాక పార్లపల్లి నుండి నెల్లూరు వయా రామన్నపాలెం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా చేస్తాను. ఇల్లు లేని నిరుపేదలకి కాలనీతో కూడా కూడిన ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే వచ్చి మీకు మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి, అదీ కాకుండా అన్న ఇందాకే చెప్పారు, ఆయన ఇక్కడ మీరందరూ ఓట్లేస్తే నా దగ్గర వచ్చి కూర్చొని మరీ పని చేయించుకుంటానని. తప్పకుండా మీ అందరికీ ఎప్పుడు నా సహకారం ఉంటుంది, నేను అందుబాటులో ఉంటాను. నన్ను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ మీరు ఎవ్వరు కూడా రాజకీయ నాయకులుగా కలలో కూడా ఊహించొద్దు. మేము మీ మనుషులం, మీ సేవ చేయడానికి వచ్చిన మనుషులం మేమిద్దరం. కాబట్టి ఎప్పుడు మా గురించి వీళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చారు, రాజకీయ నాయకులు అని చెప్పి అస్సలు అనుకోబాకండి. అందుకనే ప్రతి రాజకీయ నాయకుడు అంటుంటారు మాకు మాట్లాడడం తెలియదు నిజంగా. ఎందుకంటే మేము రాజకీయ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పలేము, ఉన్న వాస్తవాలు మాట్లాడగలం, మీకేం కావాలో చేయగలం, అది వరకే మాకు తెలుసు. వెనకాల మాట్లాడడం, మీకు చెప్పి వెళ్ళిపోవడం, తిరిగి మీకు పనులు చేయకుండా పోవడం అనేది మాకు రాదు. మాట ఇచ్చామంటే అది చేసి తప్పకుండా చూపిస్తాం. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ మరోసారి చెప్తున్నాను, రామన్నపాలెంలో ఇంత ఘన స్వాగతం పలికినందుకు అన్నలకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి, గ్రామ ప్రజలకి మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పథకం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు చదువుకోవడానికి కోసం 15,000 ఇవ్వబోతున్నారు. ఒక తల్లికి తన బిడ్డలు చదువుకోవడం ఎంత ముఖ్యమో అది నాకు కూడా తెలుసు. కాబట్టి ఒక బిడ్డను చదివించి మనం ఇంకో బిడ్డను చదివి లేకపోతే మనం ఎంత కష్టపడతామో ఆ బిడ్డలు ఎంత కష్టపడతారో మనకు అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి బిడ్డకి 15,000 లాగా తల్లికి వందనం అనే పేరుతో ఇవ్వడం అది చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, ఇందాకటి నుంచి రచ్చ చేస్తున్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 20 లక్షల జాబ్స్ కూడా ఇవ్వబోతున్నారు. యువకుడు యువతి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలని మన ఇఫ్కాన్ సెజ్ని తీసుకొని పారిశ్రామిక వాడుగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు అయ్యేటట్టు, వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు ఉండేటట్టు చేయడం అనేది మా ఇద్దరి కళ. కాబట్టి తప్పకుండా మీరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రతి ఊరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు రోజు చెప్తుంటారు, ఆయన వేరే అన్ని నియోజకవర్గాలకు పోతున్నారు, మన కోవూరు నియోజకవర్గానికి కూడా వస్తున్నారు, అన్నిటికి ప్రతిరోజు సాయంత్రం చెప్తున్నారు, అసలు ఇంతమందికి నీళ్లు లేవు తాగడానికి,
మనం ఇచ్చింది ఆల్రెడీ మనం 200 ప్లాంట్లు ఇచ్చాం, కానీ ఇంకా ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి మనం ఇవ్వాల్సినటివి, ఎంతమంది యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు అని ఆయన వెళ్ళిన ప్రతి దగ్గర ఆయనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయనే పాపం మన బిడ్డల్లాగా కదా వాళ్ళు కూడా అని చెప్పి రోజు బాధపడుతుంటారు. కాబట్టి అలాంటి మనస్తత్వం ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎంపీగా ఎంచుకుంటే మనము గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా మీ అందరికీ ఎంతో అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ ఆయన శ్రీమతిగా నేను కూడా మీకు మాటిస్తున్నాను. మేమిద్దరం కలిసి ఈ కోవూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంకా మన అవ్వాతాతలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి అని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు జూన్ నెల నుంచే 4000 పెన్షన్ మీకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వికలాంగులకి 6000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మీరంతా అనుకుంటున్నారు ఇవన్నీ ఇంతకుముందు కొద్దిగా ఇచ్చిన కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు. మీ అందరూ వినే ఉంటారు అన్నా క్యాంటీన్ల గురించి. అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కటి కుల మతాలకి అతీతంగా ముస్లిమ్స్కి తోఫా, క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక, హిందువులకి సంక్రాంతి కానుక, ఇలాంటివన్నీ ఎన్నో ఇవ్వబోతున్నారు. కాబట్టి ఒక్క పార్టీ ఏదైనా ఉందంటే కుల మతాలకి అతీతంగా పనిచేసే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికీ నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ ఇది ఒకవైపు సంక్షేమం అయితే మరోవైపు అభివృద్ధి. మీకు అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో ఇప్పుడే అన్న చెప్పారు కాబట్టి మీ అందరికీ ఆయన పేరు సుపరిచితమే. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నా ప్రార్థిస్తున్నాను. మీకందరికీ తెలుసు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమపాళుల్లో సంక్షేమము ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, సమర్థవంతంగా ప్రజలకి ఇవ్వగల నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు. నేను ఇన్ని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఎంతోమంది మేము ఎంఎస్సి మీద సంతకం చేయడం అనేది మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతోమంది ఉపాధిలోకి వస్తారు. కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. ఇంకొకటి కూడా, ఈ నిరుద్యోగ యువకులు ఎంతోమంది ఉన్నారు. అది ఇంట్లో ఒక బిడ్డ పని చేయకుండా, వాళ్ళకి అంటే పని చేయకుండా కాదు, ఉద్యోగం దొరకకుండా మన కళ్ళ ముందర తిరుగుతుంటే చదువుకొని ఎంఎస్సీలు, ఇంజనీరింగ్లు ఎన్నో చదివి ఉద్యోగాలు లేకుండా మన నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉన్నారు అని మాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎంతోమంది మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడెక్కడో పోయి మన వేరే దగ్గర మేము చేసే పని చూడండి. నేను రాజకీయ నాయకురాలిని కానే కాదు. రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని, మీలో మమేకమై, మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలిని నేను. కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి. మీరందరికీ ఇంకోటి కూడా చెప్తాను, నేను ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామన్న మీ సమస్యలు అన్న వాళ్ళు ఇచ్చారు లేదని, ఒక్క రోడ్ కానీ డ్రైనేజీలు కానీ ఏవీ లేవని చెప్పి. కానీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషన్లు మాత్రం ఆల్రెడీ 16 లక్షలు తీసుకున్నట్టు ఆయనకి తెలియకుండా ఎంత తీసుకున్నారో మనకు తెలీదు. ఆ తీసుకున్న ఆ ఇసుక, ఆ గ్రావెల్లో నుంచి ఆయన సంపాదించిన 1000 కోట్ల నుంచి 5% ప్రతి గ్రామంలో పెట్టుంటే, అంటే ప్రతి గ్రామంలో నాకు తెలీదు, వచ్చినప్పుడు ప్రతి గ్రామస్తులు చెప్తున్నారు మా గ్రామంలో ఇది చేస్తున్నారు అని.
ఆ గ్రామంలో ఆయన కలెక్ట్ చేసిన కమిషన్లు అయితేనేమి, లంచాలు అయితేనేమి, చందాలు అయితేనేమి, వీటన్నిటిలో ఒక్క 5% గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈరోజు పట్టణాలుగా మారుండేటివి. మీరందరూ నీళ్లు లేక అల్లాడేవాళ్ళు కాదు. చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు. అవన్నీ కలిపితే ఎంత అవుతాయి? ఒక వాటర్ ప్లాంట్ పెట్టియచ్చు, ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టియచ్చు, ఒక శ్మశానానికి గోడ కట్టించవచ్చు, శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు. అది కూడా చేయలేని ఈ 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనం కొంచెం ముందుకు పోయేదానికి ఆస్కారం. అదే జగన్మోహన్ సంవత్సరానికి పెట్టాడని ఆ సంవత్సరం వచ్చే లోపల మళ్ళీ ఏ విధంగా కొంతమందిని తీసేయాలా, కొంతమందికి ఏ విధంగా చేయాలా అనేది పెట్టాడు. ఇది ఒక్క నెలలో ఏదైనా పొరపాటు రాకపోయినా కూడా మేము 2వ నెలలో మీకు వచ్చేటట్టు చేయిస్తాం. కాబట్టి ఇది చాలా ముఖ్యంగా మహిళలు గమనించాలా. దాన్ని బట్టి మీరు అందరూ కూడా కలిసి మరొక్కసారి మీ అందరి తరఫున కూడా నేను మేడం గారికి హామీ ఇస్తున్నాను, అత్యధికమైన గెలిపిస్తాను. టైం ఒక ఎదుటి మనిషిని పనిచేయడం, మన వాళ్ళు పిల్లోళ్ళు కూడా ఊరే అని కూడా ఉన్నాయి. కాబట్టి నా ఆవేశం ప్రభాకర్ రెడ్డి గారు అంటే వాళ్ళు నిజాయితీగా బతికిన వాళ్ళు, వాళ్ళు ఆ విధంగా అనడం నాకు నచ్చలేదు. కాబట్టి మీరందరూ కూడా మన యొక్క రావణపాలెంలో 1 సైడ్గా అందరేసి అత్యధిక మీద గెలిపిస్తారని మీ అందరి తరఫున కూడా నేను హామీ ఇస్తున్నాను.